హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సరస్వతి. మీరంతా ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. అయితే ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక ఈరోజు వీడియోలోకి వెళ్తే మనం వకులమాత టెంపుల్కి వెళ్తున్నామండి. చిత్తూరు జిల్లాలో ఉన్న వకులమాత టెంపుల్కి వెళ్తున్నాము. అయితే తిరుపతి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక్కడ వకులమాత టెంపుల్ని కూడా సందర్శిస్తారండి. వకులమాత ఎవరంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని తన పుత్రునిగా పొందిన ధన్యురాలన్నమాట. అయితే ఈ గుడి 17వ శతాబ్దానికి సంబంధించిన గుడి అండి. అయితే అది శిథిలావస్థకు చేరడంతో దాన్ని రీకన్స్ట్రక్షన్ చేశారు. కొత్తగా ఈ గుడి కట్టారనమాట. ఇదిగోండి మనం ఎంటర్ అవుతున్నాం అనమాట గుడికి. ఈ గుడికి వెళ్ళాలంటే మెట్ల ద్వారా వెళ్ళాలండి. గట్టు పైన ఉంది కాబట్టి మనం మెట్ల మార్గం ద్వారానే వెళ్ళాలి పైకి. ఇక్కడ పార్కింగ్ కూడా ఉందండి. కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ అంతా ఇక్కడ పార్కింగ్ కూడా ఉందన్నమాట. అయితే ఇక్కడ మనం ఇప్పుడు వకులమాత టెంపుల్కి వెళ్తున్నాం కదండి. అలాగే వకులమాత గురించి ఇంకొక కథ ఉందండి. అదే వకులమాతాదేవి ద్వాపర యుగంలో యశోదాదేవి అని, అలాగే వెంకటేశ్వర స్వామి ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు భగవానుడు అని చెప్పి చెప్తుంటారు. అయితే ఆ శ్రీ మహావిష్ణువే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీ వెంకటేశ్వర స్వామి అని దశావతారాలు కూడా ఆయనే అని మనకందరికీ తెలుసు కదండి. అయితే ఈ వకులమాతాదేవి యశోదాదేవి అన్న విషయం మీకు కూడా తెలిసి ఉంటే, ఇంకా వేరే విషయాలు కూడా మీకు తెలిసి ఉంటే కనుక మీరు కమెంట్ చేయండి. మీకు తెలిసిన విషయాల్ని నలుగురికి షేర్ చేయండి. మేము తిరుపతికి వెళ్ళగానే వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఇంకా టైం ఉందని చెప్పి వకులమాత టెంపుల్కి వెళ్ళామండి. ఇక్కడ మేము వెళ్ళగానే ఎదురుగా ఒక ద్వారం కనిపిస్తుంది కదండి. ఇక్కడే వకులమాత ఉంటుందన్నమాట. అంటే లోపల కెమెరాలు నాట్ అలౌడ్ కదండి, ఫోన్లు తీసుకెళ్ళకూడదు, అక్కడ వీడియోలు తీసుకోవద్దు. అయితే దర్శనం అయిన తర్వాత ఇదిగోండి మేము టెంపుల్ వెనుక ఇక్కడ కాసేపు కూర్చుని వీడియో ఇలా తీసుకున్నాం అన్నమాట. ఇదిగోండి ఇక్కడ మనలాగే చాలామంది భక్తులు కూడా ఇక్కడ సేద తీరుతున్నారు. కాసేపు కూర్చొని అందరు ఫొటోస్, వీడియోస్ కూడా తీసుకుంటున్నారు అనమాట. ఇక మేము వెళ్ళినప్పుడు అంతగా రష్ లేదండి. తొందరగానే మాకు దర్శనం అయింది. క్యూ లైన్ లేదు, ఏమీ లేదు. అలా ఫ్రీగా వెళ్ళిపోయామన్నమాట. చాలా తొందరగా దర్శనం అయ్యింది మాకు. దర్శనం కాగానే ఇంకా వెళ్ళిపోవాలని కిందికి వచ్చేస్తున్నాం అనమాట. ఇదిగోండి ఇక్కడంతా కార్ పార్కింగ్ అనమాట. ఈ ఏరియా అంతా చాలా ఫ్రీగా ఉంది. జనాలు అంతగా ఏం లేరు. అంటే మేము కొంచెం తొందరగానే వెళ్ళాము, ఎర్లీగా వెళ్ళాము కాబట్టి అంత రష్ లేదనమాట. గుడి ప్రాంగణం అంతా పచ్చగా చెట్లతో కలకలలాడుతూ ఉందండి. మెట్లు ఎక్కే చోట కూడా మొక్కలు నాటారు. చాలా ఆహ్లాదంగా అనిపించింది. ఇంకా కాసేపు అక్కడే ఉండాలనిపించింది, కానీ ఇంకా వేరే గుళ్ళు కూడా సందర్శించాలని చెప్పి మేము అక్కడి నుంచి వచ్చేసాము. ఇవండి వకులమాత టెంపుల్ విశేషాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.